మ్యూచువల్ ఫండ్స్ యొక్క కాన్సంట్రేషన్ రిస్క్ తెలుసుకోవడం చాలా ఈజీ. మీరు ఆ ఫండ్ యొక్క టాప్ 5 లేదంటే టాప్ 10 హోల్డింగ్స్ ఉన్నాయి కదా, అది అబ్జర్వ్ చేస్తే చాలు. ఈ కంబైన్డ్ వెయిటేజ్ మనకి 50% కన్నా ఎక్కువ ఉంటే ఆ పోర్ట్ఫోలియో మీకు కాన్సన్ట్రేటెడ్ అనమాట. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇది నార్మల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫండమెంటల్ కానీ లేదంటే సెక్టోరియల్ బ్యాలెన్స్ అన్ని అవుతుంటుంది. బట్ అది ఈక్విటీ ఫండ్స్కి వచ్చినప్పటికీ ఇలాగే కాన్సన్ట్రేటెడ్గా ఉంటే మాత్రం మనకి స్టాక్ మార్కెట్ కరెక్షన్స్ అవుతుంటాయి కదా, అప్పుడు ఈ లిమిటెడ్ స్టాక్స్ వల్ల మనకి ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మనకి వాలటైల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు కొన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ వాటి యొక్క కాన్సన్ట్రేషన్ రేషియోస్. ఇప్పుడు మనం ఈ ఫండ్ యొక్క రిస్క్ కాన్సన్ట్రేషన్ మీద ఫోకస్ చేద్దాం. ఇది ఎక్కడ డిపెండ్ అవుతుందంటే ఈ ఫండ్ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తుందో ఆ టాప్ 3 సెక్టార్స్ మీద అయితే ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ టాప్ 3 సెక్టార్స్ మీద ఉందనుకోండి, మనకి డిక్రీజ్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఒకవేళ రివర్స్ తిరిగితే ఈ సెక్టార్స్ పెర్ఫామ్ చేయకపోతే మాత్రం ఇది మనకి ఫండ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఎస్, సెక్టార్ కాన్సన్ట్రేషన్ కూడా మనకి బెనిఫిషియల్. ఎప్పుడైతే మనకి మార్కెట్ మంచి మూవ్మెంట్ ఉంటే మాత్రం ఇది మంచి బెనిఫిషియల్గా ఉంటుంది. బట్ మార్కెట్ మంచి మూవ్మెంట్ తీసుకోకపోతే మాత్రం ఇది చాలా రిస్కీ ఫ్యాక్టర్. సో అందుకే ఈ సెక్టార్స్ ఏమైనా బాగా పెర్ఫామ్ చేయకపోతే మాత్రం వాలటాలిటీ మాత్రం బాగా పెరిగిపోతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఎగ్జాంపుల్ చూడొచ్చు టాప్ 3 సెక్టార్స్లో వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాగ కాన్సన్ట్రేటెడ్ సెక్టార్స్ ఉంటే మనకి హైయర్ రిటర్న్స్ వస్తాయి, అలాగే హైయర్ వాలటాలిటీ కూడా ఉంటుంది. సో అందుకే మీ పోర్ట్ఫోలియోలో వీటిని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, సో దట్ మీకు వాలటాలిటీ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను. అలాగే నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.